హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? పాలిటీకి సంబంధించి 2024 జూన్ నెలకు గాను కరెంట్ అఫైర్స్ మనం ఈ వీడియోలో చూసుకోబోతున్నాము. ఎక్కడెక్కడి నుంచి కరెంట్ అఫైర్స్ మనం సేకరించి పీపీటీలో పడతాము అంటే మనం ఏదైతే పిఐబి ఏదైతే అథెంటిక్ ఇన్ఫర్మేషన్స్ ఉంటాయో అందులో నుంచి, అండ్ విజన్ పీటీ ఏదైతే ఉందో దానికి సంబంధించి, అండ్ డిఫరెంట్ అథెంటిక్ సోర్సెస్ ద హిందూ నుంచి ఇలాంటి వాటి నుంచి మొత్తాన్ని గ్యాదర్ చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్ని మీ ఎగ్జామ్లో ఎంతవరకు కావాలో అంతవరకు మనం ఈ సెషన్లో మనం ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్లో కవర్ చేస్తూ ఉంటాము. అయితే పాలిటిక్స్ సంబంధించి మనం ఈ నెల జూన్ నెలకు సంబంధించి ఏమేమి కరెంట్ అఫైర్స్ జరిగినాయో మొత్తం క్లియర్గా క్రిస్ప్గా ఎంతవరకు అవసరమో అంతవరకు మనం చూసుకుంటా వెళ్దాము. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి మీరు వేరే కరెంట్ అఫైర్స్ వేరే ఛానల్స్లో చూసే దానికన్నా మంది ఎలా వేరు ఉంటుంది అంటే, నేను మీకు ఓన్లీ క్లాస్ మాత్రమే లేదంటే ఈ కరెంట్ అఫైర్స్ మాత్రమే చెప్పను, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కోడింగ్ లాంగ్వేజ్తో విత్ ఇమేజెస్తో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లైఫ్ లాంగ్ మనకి ఈ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ పాలిటిక్స్ సంబంధించి కానీ కరెంట్ అఫైర్స్ అన్ని ఫ్యాక్ట్స్ అండి. ఈ ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఈ సంవత్సరం చదివింది నెక్స్ట్ ఇయర్ పనికిరాదు. ఓకే, లాంగ్ బాగా తక్కువ ఇస్తూ ఉంటారు. మ్యాక్సిమం 6 నెలలు లేదా 1 ఇయర్ లేదంటే 6 నెలలు, దీనికి మించి కరెంట్ అఫైర్స్ లోపలికి వెళ్ళవు. రైట్, సో 6 నెలలు 1 ఇయర్కి సంబంధించి మీరు బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారనుకోండి, టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఫ్యాక్ట్స్ రూపంలో మీరు చదవాలి, అండ్ కోడింగ్ రూపంలో, మినోమిక్ రూపంలో, ఇమేజెస్ రూపంలో చదివారు అంటే ఓ 1 ఇయర్ లేదంటే ఓ 6 మంత్స్ గుర్తుపెట్టుకుని వదిలేయడానికి చాలా మంచి టెక్నిక్ ఇవి. ఓకే, సో లెట్ స్టార్ట్ అవర్ వీడియో. సో పాలిటిక్స్ సంబంధించి మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ చూసుకున్నాము అంటే కోయిలేషన్ గవర్నమెంట్ అని చెప్పి ఒక పదము మనకి ఎగ్జామ్లో అడిగే ఆస్కారం ఒకటి ఉంది. ఏంటయ్యా ఈ కరెంట్ అఫైర్ అంటే? కోయిలేషన్ అనేది అంటే మీనింగ్ ఏంటంటే, మీ అందరికీ తెలిసిందే, మీకు ఒక పార్టీ గెలవాలి అంటే 50% సీట్లు ప్లస్ ఒక సీటు రావాలా, మెజారిటీ కావాలి అంటే 50% ప్లస్ 1 ఓటు కానీ సీటు కానీ మనకు కావాల్సిందే. అప్పుడే అది మెజారిటీ గవర్నమెంట్ కిందగా ఆ క్యాండిడేట్ గెలవాలన్నా సరే, లేదంటే ఆ గవర్నమెంట్ ఫామ్ అవ్వాలన్నా సరే 50% సీట్లు ప్లస్ ఒక సీటు ఎక్స్ట్రా రావాలి. అప్పుడే మనకి గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. దాన్నే మెజారిటీ అంటాం, మనందరికీ తెలిసిందే. అయితే దానికి సంబంధించి ఒకవేళ ఈ 50% రాకపోతే ఏం చేయాలి అంటే, ఎలా అయితే ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్ చూసుకున్నాం అనుకోండి, బీజేపీ, దాని తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే టీడీపీ ప్లస్ జనసేన, ఈ 3 ఎలా అయితే కలిసి ఉన్నాయో అలానే ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ఏదైతే ఉందో చాలా రకమైన స్టేట్ గవర్నమెంట్స్తో కొలైడ్ అయ్యి ఇప్పుడు బీజేపీ ఉంది, బీజేపీ మోడీ గారు ఉన్నారు. ఈ బీజేపీ మోడీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక్క పార్టీతో ఏవైతే 50% ప్లస్ సీట్లు గెలవలేకపోయిన పక్షాన ఆయన ఏం చేస్తాడంటే, దగ్గరలో ఉన్న తన సాన్నిహిత్యంలో ఉన్న జనాలు ఎవరైతే తనకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఆయన ఒక గవర్నమెంట్ని ఫామ్ చేస్తారు. ఓకే, వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ఫామ్ అవ్వడాన్ని మనకి కోయిలేషన్ గవర్నమెంట్ అంటాము. ఓకే, అందరి పార్టీలతో సాన్నిహితంగా కలిసి ఫామ్ అవ్వడాన్ని మనకి కోయిలేషన్ గవర్నమెంట్ అని. అయితే రీసెంట్లీ కంక్లూడెడ్ 2024 జనరల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో లోక్సభకు జరిగినవి, దానికి సంబంధించి చూసుకుంటే ఫార్మేషన్ ఆఫ్ ఏ కోయిలేషన్ గవర్నమెంట్ ఒకటి ఫామ్ అవడం జరిగింది మనకి. ఓకే, యాజ్ సెంటర్ హ్యాస్ నో పొలిటికల్ పార్టీ గాట్ ఏ క్లియర్ మెజారిటీ. ఏ పొలిటికల్ పార్టీకి, బీజేపీ కానీ లేదంటే మన టీడీపీ కానీ లేదంటే ఏ గవర్నమెంట్ చూసుకున్నా, మన కాంగ్రెస్ కానీ ఏ గవర్నమెంట్ చూసుకున్నా సెంటర్లో సెంట్రల్ గవర్నమెంట్గా పార్టీ ఫామ్ చేయడానికి క్లియర్ మెజారిటీ ఎవరికి రాలేదు. అందుకనే వీళ్ళు ఏం చేశారంటే, లోవర్ హౌస్ ఆఫ్ ద పార్లమెంటు ఇట్ రిఫర్స్ టు ఏ పొలిటికల్ అగ్రిమెంట్. ఏంటి పొలిటికల్ అరేంజ్మెంట్ ఏంటి? వేరే మల్టిపుల్ పార్టీస్, డిఫరెంట్ పార్టీస్ అందరూ కలిసి కొలాబరేట్ టు ఫార్మ్ ఏ న్యూ గవర్నమెంట్ వేర్ నో సింగిల్ పార్టీ సెక్యూర్స్ ఏ క్లియర్ మెజారిటీ ఇన్ ద లెజిస్లేచర్. ఓకే, సో ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ ఫర్ కోalition గవర్నమెంట్ ఇన్ ఇండియా ఏమేమి ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి అంటే, మనకి మల్టీ పార్టీ సిస్టము, దాని తర్వాత రీజనల్ డైవర్సిటీ అండ్ రైజ్ ఆఫ్ ద స్టేట్ పార్టీస్, యాంటీ ఇన్క్యూబెన్సీ ఫ్యాక్టర్స్. ఏంటయ్యా ఇవన్నీ అంటే, ఈ కోalition గవర్నమెంట్ ఉండడం వల్ల ఏమి వృద్ధి జరుగుతుంది, ఏమి మంచి జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే, మనకి మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుంది. మల్టీ పార్టీ సిస్టమ్, దాని తర్వాత రీజనల్ డైవర్సిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం చెప్పుకోవచ్చు మన పార్టీనే సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది అని చెప్పి మనం ప్రశాంతంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే, మనం ఎవరైతే సపోర్ట్ ఇచ్చామో, బీజేపీకి మనం సపోర్ట్ ఇచ్చాం కదా, మన ప్రస్తుతం ఇక్కడున్న టీడీపీ పార్టీ ఎవరికి సపోర్ట్ ఇచ్చింది అంటే బీజేపీకి సపోర్ట్ ఇచ్చింది. అండ్ బీజేపీ ప్రస్తుతం ఎక్కడుంది, కోalition గవర్నమెంట్గా పైన కూర్చొని ఉంది. సో ఇండైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ ఉందో అదే పార్టీ మనకి పైన కూడా ఉంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. సో ఇలా రీజనల్ డైవర్సిఫికేషన్ లేదంటే రీజనల్ గ్రోత్, రైజ్ ఆఫ్ ద స్టేట్స్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఓకే, సో ఈ కోalition గవర్నమెంట్ మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. ప్రీ ఎలక్షన్ అలయన్స్ ఉండొచ్చు, పోస్ట్ ఎలక్షన్ కోalitions కూడా జరగవచ్చు. ఎలక్షన్స్ ముందే కలిశారనుకోండి వీళ్ళందరూ, దాన్ని మనం అలయన్స్ అంటాము.
అందరూ ఎలక్షన్స్ ముందే కలిస్తే ఇప్పుడు చూడండి టీడీపీ దాని తర్వాత జనసేన ఇద్దరు బీజేపీ ముందే కలిశారు కదా, ఎలక్షన్స్ ముందే కలిశారు కదా. సో దాన్ని ఏమంటాము అంటే అలయన్స్ అంటాము. ఓకే, అయితే ఎలక్షన్స్ తర్వాత వెళ్ళి కలిశారనుకోండి, వీళ్ళ ముగ్గురు ఎలక్షన్స్ తర్వాత కలిశారనుకోండి, గవర్నమెంట్కి సరిపడా సీట్లు లేవు అందుకని కలుద్దాం అని చెప్పి అనుకున్నారనుకోండి, దాన్ని ఏమంటామంటే కోయిలేషన్స్ అంటాము. ఓకే, సో ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ పదం అనుకుంటే 1974లో ఫస్ట్ కోయిలేషన్ గవర్నమెంట్ ఫామ్ అయింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే అడిగే ఆస్కారం ఉంది. ఇదంతా స్టాటిక్ పార్ట్, థియరీ పార్ట్, మీరు గుర్తుపెట్టుకోవడానికి అంత ఇబ్బంది ఏం పడరు. అయితే 1777లో ఫస్ట్ కోalition గవర్నమెంట్ ఎప్పుడు ఫామ్ అయిందని చెప్పి మిమ్మల్ని అడగవచ్చు. సో ఈ తేదీ గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే 77 ఏడుస్తూ ఉన్నారంట. ఆ టైంలో క్లియర్ మెజారిటీ రాలేదు, మా పార్టీకి క్లియర్ మెజారిటీ రాలేదు అని చెప్పి బాగా ఫీల్ అవుతూ ఉన్నారంట అక్కడ పార్టీ పెద్ద. అప్పుడు ఏడుస్తూ ఉంటే మిగతా వాళ్ళందరూ వచ్చి ఓదారుస్తూ మేమున్నాం నీకు తోడుగా అని చెప్పి కోalition గవర్నమెంట్ ఫామ్ చేద్దాం పదా అని చెప్పి గవర్నమెంట్ ఫామ్ చేశారు ఏడుస్తూ ఉంటే. ఇలా గుర్తుపెట్టుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. సో ఇలా కరెంట్ అఫైర్స్ ఫ్యాక్ట్ రూపంలో చాలా డ్రైగా ఉంటాయి. ఈ ఇయర్స్ ఇవన్నీ డ్రైగా ఉంటాయి. ఈ ఒక్కసారి ఒక 6 నెలలకి సంవత్సరానికి గుర్తుపెట్టుకొని వదిలేసే ఫ్యాక్ట్స్ ఇవన్నీ. సో దీన్ని మీరు బైహార్ట్ చేసుకుంటూ మరి బాగా కష్టపడుకుంటూ వెళ్ళారనుకోండి, చాలా టైం పడుతుంది అవి గుర్తుపెట్టుకోవడానికి. అండ్ మర్చిపోవడం కూడా తొందరగా మర్చిపోతారు. ఎగ్జామ్ హాల్లోకి వచ్చినప్పుడు ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాదు. అది ఎందుకంటే 1777, 78, 79 అనేది గుర్తుండదు. ఇప్పుడు చూడండి 77 అక్కడ కోalition గవర్నమెంట్ అంటేనే ఆ గవర్నమెంట్లో ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను ఏడుస్తూ కూర్చున్నాడు, 7 అనేది బాగా సింపుల్గా గుర్తొచ్చేస్తుంది ఆ టైంలో. ఓకే, సో ఇలానే మన పాలిటీ కోర్సెస్ కానీ అన్ని సబ్జెక్ట్స్ ఏపీపీఎస్సికి సంబంధించి లేదా టీఎస్పీఎస్సికి సంబంధించి అండ్ వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఏది తీసుకున్నా సరే మన యాప్లో ఫుల్ లెంత్ కోడెడ్ వీడియోస్ ప్రతి ఎగ్జామ్కి సంబంధించి ఉన్నాయి. మీరు లైఫ్లో మర్చిపోవాలన్నా మర్చిపోలేరు. ఆ రకంగా యానిమేషన్స్తో మనకి ఇమేజెస్తో ఎమోజీస్తో మనకి కోర్సెస్ రెడీ అయి ఉన్నాయి. కావాలి అనుకుంటే ఎవరైనా యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, కావాలంటే డౌన్లోడ్ చేసి, అండ్ మీకు కావాలనుకుంటే దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే నా టెలిగ్రామ్ నెంబర్, నా వాట్సాప్ నెంబర్ ఇక్కడ అవైలబుల్గా ఉంది 9491370061. సో ఈ నెంబర్ కాంటాక్ట్ అయ్యారు అనుకుంటే మీకు క్లియర్గా దానికి సంబంధించి డీటెయిల్స్ కానీ ఏమైనా డౌట్స్ ఉన్నా నేను క్లియర్ఫై చేస్తాను. అండ్ మీ ఎగ్జామ్ గైడెన్స్ కూడా ఈ నెంబర్ నుంచి నేను ప్రొవైడ్ చేయగలను. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ చూసుకుంటే మనకి కోalition గవర్నమెంట్ థియరీ చూసుకున్న తర్వాత డిమాండ్ ఆఫ్ న్యూ స్టేట్స్ అనేది ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువ ప్రచారంలో ఎక్కువ ఉంటుంది. ఏంటయ్యా అంటే డిమాండ్ ఆఫ్ న్యూ స్టేట్స్, కొత్త స్టేట్లు కావాలి. మా స్టేట్ కొత్త స్టేట్గా మన చిన్న రాజ్యాలు కూడా ఏం చేస్తున్నాయంటే మాది వేరే స్టేట్గా డివైడ్ చేసేయండి, వీళ్ళతో మేము కలిసి ఉంటాము అని చెప్పి బాగా గొడవ జరుగుతూ ఉన్నాయి. అయితే మనం చూసుకుంటే జూన్ 2 రీసెంట్లీ జూన్ 2 మార్క్స్ యాజ్ 10 years ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు చూసుకుంటే మనకు సెంట్రల్ లెవెల్ న్యూస్లో ఎక్కడ చూసుకున్నా సరే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మినిమం ఎక్కడ చూసుకున్నా ఉంటున్నాయి. ఓకే, ఏ న్యూస్లో అయినా మినిమం నెలకి 2-3 న్యూస్లైనా సెంట్రల్ లెవెల్ న్యూస్గా మనవి తయారవుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్. ఓకే, సో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి తెలంగాణ స్టేట్, మనం తెలంగాణ వాళ్ళం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయాం, లేదా ఆంధ్రప్రదేశ్ వాళ్ళం తెలంగాణ నుంచి విడిపోయాం. అయితే విడిపోవడం వల్ల కొత్త స్టేట్ తెలంగాణ స్టేట్ ఒకటి ఫామ్ అయింది. ఓకే, రీసెంట్లీ బిల్ ట్రైబ్ ఏం చేస్తుందయ్యా అంటే డిమాండ్ చేస్తుందయ్యా అంటే ఇండిపెండెంట్ ట్రైబల్ స్టేట్గా మమ్మల్ని వేరు చేయండి అని చెప్పి బిల్ తెగ ఏదైతే ఉందో ఆ బిల్ తెగ డిమాండ్ చేస్తుంది. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే మనకి బిల్ తెగలో ఎక్కడి నుంచి కావాలి, బిల్ ప్రదేశ్ అని చెప్పి ఒకటి తీసుకొని రండి. బిల్ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లాగా, లేదంటే ఇలా డిఫరెంట్ అరుణాచల్ ప్రదేశ్ లాగా అలా బిల్ ప్రదేశ్ అని చెప్పి ఒకటి తీసుకొని రండి అని చెప్పి వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడెక్కడ ఉన్నారు వీళ్ళు అంటే రాజస్థాన్లో కొంత భాగము, మహారాష్ట్రలో కొంత భాగము, గుజరాత్, మధ్యప్రదేశ్, ఈ 4 స్టేట్లో నుంచి ఏదైతే మనకి మ్యాప్లో చూసుకున్నాము అనుకుంటే రాజస్థాన్ ఏరియా నుంచి కొంతమంది, గుజరాత్ నుంచి, దాని తర్వాత మహారాష్ట్ర నుంచి, మధ్యప్రదేశ్ నుంచి ఏదైతే ఈ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్లో నుంచి మమ్మల్ని వేరు చేసి ఒక బిల్ ప్రదేశ్ అని చెప్పి ఒక ప్రదేశ్ని పెట్టండి, మాకు వేరే స్టేట్ ఇవ్వండి అని చెప్పి గొడవ చేస్తున్నారు. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే కాన్స్టిట్యూషన్ పరంగా ఏం చెబుతుందయ్యా అని చెప్పి చూసుకుంటే మనకి ఆర్టికల్ 3 ఉందండి. ఆర్టికల్ 3 మనకు స్టార్టింగ్లోనే 1 to 3 ఆర్టికలే వచ్చేస్తూ ఉంది. ఏమని వస్తూ ఉందంటే ద పవర్ ఆఫ్ ద పార్లమెంట్ మే బై లా ఫామ్ ఏ న్యూ స్టేట్, కొత్త స్టేట్ అండి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏం చదువుతుంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏం చదువుతుందంటే టు ఫామ్ ఏ న్యూ స్టేట్ బై
separating territory from any state, uniting two or more states, uniting parts of the state and uniting any territory of the state. ఇక్కడ ఏం చూస్తుందయ్యా అంటే ఒక స్టేట్లో నుంచి ఇంకొక స్టేట్లో నుంచి ఇంకో స్టేట్ని కావాలంటే వేరు చేసేసేయండి, వేరు చేసుకోవచ్చు, పార్లమెంట్ దగ్గర పవర్ ఉంది. లేదంటే రెండు స్టేట్లను కలిపేసి ఒకే స్టేట్ లాగా మార్చేసేవచ్చు. ఓకే, రెండు స్టేట్లను కలిపేసి ఒకే స్టేట్లా మార్చొచ్చు. ఇలా మనకి కావాలంటే ఒక స్టేట్ని విడగొట్టవచ్చు, లేదా ఒక స్టేట్ని కలపొచ్చు, రెండు స్టేట్స్ని కలపొచ్చు అని చెప్పి పవర్ ఎవరి దగ్గర ఉందయ్యా అంటే ఆర్టికల్ 3ని వాడుకొని పార్లమెంటు చేయొచ్చు ఇలా. ఓకే, దీని ప్రొసీజర్ ఏందయ్యా అంటే మనందరికీ తెలిసిందే. ఫస్ట్ మనకి ప్రెసిడెంట్కి ఆ బిల్ అనేది పంపిస్తాము, ప్రెసిడెంట్కి పంపిస్తారు. ఆ బిల్లు తయారైన బిల్లు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు విడిపోవాలి అని చెప్పి అన్నారనుకోండి, ఆ బిల్లు ప్రెసిడెంట్కి పంపిస్తారు. ప్రెసిడెంట్ గారు ఏం చేస్తారంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్లకు పంపిస్తారు. ఒకే గవర్నమెంట్ ఉంటుంది కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి పంపిస్తారు. మీ దగ్గర నుంచి తెలంగాణను వేరు చేయబోతున్నాము అని. వీళ్ళు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రోజుల్లో, ఆ వ్యవధి ఇంత అని చెప్పి ఉండదు, ప్రెసిడెంట్ నిర్ణయిస్తారు ఎన్ని రోజుల్లో అనేది. కొన్ని రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుందయ్యా అంటే మళ్ళీ తిరిగి ప్రెసిడెంట్కి తమ ఆమోదమా లేదంటే మేము సమ్మతంగా లేమా లేదా సమ్మతంగానే ఉన్నామా అని చెప్పి వాళ్ళ రిపోర్ట్ మళ్ళీ రిటర్న్ పంపించేసిన తర్వాత ప్రెసిడెంట్ గారు ఆ రిపోర్ట్ని కావాలంటే పట్టించుకోవచ్చు, లేదంటే వదిలేయవచ్చు, ఆయన ఇష్టం అది. ఓకే, వీళ్ళు అవునంటున్నారు అని చెప్పి పట్టించుకోవచ్చు, లేదంటున్నారా అని చెప్పి వదిలేయచ్చు, అది ఆయన ఇష్టం. ఓకే, వీళ్ళ సమ్మతితో ఎటువంటి రిలేషన్ లేదు ప్రెసిడెంట్ గారికి, రైట్, బైండ్ ఓవర్ కాదు అంటారు. ఓకే, బైండ్ ఓవర్ కాదు, ఏదైతే వాళ్ళ పర్మిషన్ ఏదైతే ఉందో దాంతో బైండ్ ఓవర్ కాదు. అయితే ప్రెసిడెంట్ గారు దాని తర్వాత ఈ బిల్లుని లోక్సభకు పంపిస్తారు, దాని తర్వాత రాజ్యసభకు పంపిస్తారు. సో ఇక్కడ చూసుకుంటే లోక్సభ రాజ్యసభలో మెజారిటీ ఏది కావాలి అంటే మనం చూసుకుంటే సింపుల్ మెజారిటీ చాలండి, జస్ట్ సింపుల్ మెజారిటీ చాలు. ఓకే, స్పెషల్ మెజారిటీ ఏం అవసరం లేదు, సింపుల్ మెజారిటీ చాలు. 50% పైన ఒకళ్ళు ఓట్ చేసినా సరిపోతుంది, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఓకే, సో దీనికి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మెయిన్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏందయ్యా అంటే ఇక్కడ చూసుకుంటే మీరు స్టేట్లని కలపడానికి లేదంటే లోపల స్టేట్లని ఇండియా లోపల ఉన్న భూభాగాన్ని కదిలించడానికే ఈ ఆర్టికల్ 3 వాడుకోవాలి. ఇండియాలో నుంచి ఒక ముక్కని బయటికి ఇచ్చేయాలి అంటే ఏంది సార్ పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ తమిళనాడు ఉన్నది, ఇక్కడ శ్రీలంక ఉంది. ఓకే, తమిళనాడుని శ్రీలంకకి ఇచ్చేయాలి అనుకుంటే ఏం చేయాలి? ఆర్టికల్ 3 వాడగలమా? లేదు, ససేమిరా వాడలేరు. ఓకే, దేన్ని వాడాలి అంటే ఆర్టికల్ 368 అమెండ్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చేయాలి. దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి, రైట్, దీనికి స్పెషల్ మెజారిటీ కావాలి. సో ఓవరాల్గా నేనేమంటున్నానంటే ఆర్టికల్ 3 లోపల ఇంటర్నల్ బౌండరీస్ని డిస్టర్బ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆర్టికల్ 368 వాడుకొని ఉన్నదాన్ని బయటికి ఇవ్వటం కానీ లేదంటే మనకి బయట నుంచి ఏమైనా తీసుకురావడానికి కానీ కుదురుతుంది. ఫేమస్ కేసు బీరుబారి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఒకటి జరిగింది, అందులో ఇది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. 368 ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 3 ఏంటి, 368 ఏంటి అనేది. ఓకే, సో మూడు ముక్కల ఆటలాగా ముక్కలు చేసేయడానికి పవర్ ఏది ఇస్తుందయ్యా అంటే ఆర్టికల్ 3 ఇస్తుంది, రైట్. ఆర్టికల్ 3 ఏమిస్తుందయ్యా అంటే 3 ముక్కల్లాగా ఉన్నదాన్ని 3 ముక్కలు చేయడానికి లేదంటే ఆ 3 ముక్కల్ని అతికించడానికి మనకి ఆర్టికల్ 3 మనకి ఏం చేస్తుందయ్యా అంటే పవర్ ఇస్తుంది. గుర్తుపెట్టుకోవడానికి కీవర్డ్ చెప్పాను. ఓకే, సో ఓవరాల్గా చూసుకుంటే మనకి డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్కి సంబంధించి ఇంకొద్దిగా ఎక్స్టెండ్ చేసుకున్నాము అంటే కన్సల్టేషన్ విత్ ద స్టేట్ లెజిస్లేచర్ ఆల్రెడీ చెప్పాను. బిఫోర్ రికమెండేషన్ ఆఫ్ ఏ బిల్, మనకి బిఫోర్ రికమెండింగ్ ఏ బిల్ విచ్ ఎఫెక్టెడ్ ఏరియా అంటే ఇందాక చెప్పాను కదా, ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ బయటికి తీస్తున్నాము. సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎఫెక్టెడ్ ఏరియా. సో ఎఫెక్టెడ్ ఏరియాకి ఏం చేయాలి అంటే బౌండరీ ఆఫ్ నేమ్ ఆఫ్ ద స్టేట్ ప్రెసిడెంట్ షల్ రిఫర్ దస్ బిల్ టు ద లెజిస్లేచర్. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి లెజిస్లేచర్కి పంపించాలి. అప్పుడు ఆ స్టేట్కి సంబంధించి మీ వ్యూస్ చెప్పండి అని చెప్పి ఎక్స్ప్రెస్ చేయడానికి స్పెసిఫైడ్ టైం, ఒక టైం ఉంటుందండి, స్పెసిఫైడ్ టైం ఎంతో కొంత ప్రెసిడెంట్ గారు టైం ఇస్తారు. 1 నెల, 10 రోజులు, 6 నెలలో, సంవత్సరం, ప్రెసిడెంట్ గారి ఇష్టం. ఓకే, సో పార్లమెంట్ కెన్ క్రియేట్ ఏ న్యూ స్టేట్ త్రూ ఆర్డినరీ లెజిస్లేషన్. జస్ట్ సింపుల్ మెజారిటీతో ఒక కొత్త స్టేట్ని ఫామ్ చేసేయచ్చు, సింపుల్ మెజారిటీ సరిపోతుంది. ఓకే, సింపుల్ మెజారిటీ అంటే అక్కడే అర్థమైపోతుంది కదా. సింపుల్ మెజారిటీ అంటే ఏంటి? 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేస్తే చాలు. 50% కన్నా ఎక్కువ ఓట్లు వచ్చేసినాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఒకవేళ
యునానిమస్ గవర్నమెంట్ ఉన్నా, లేదంటే కోయిలేషన్ గవర్నమెంట్ ఉన్నా, లేదంటే యునానిమస్ వాళ్ళే సరిపడా గవర్నమెంట్ ఉన్నా సరే, ఆ గవర్నమెంట్ పాస్ చేసింది అనుకోండి ఒక బిల్లు స్టేట్ మారాలని చెప్పి, ఆల్రెడీ వాళ్ళ దగ్గర 50%+1 మెంబర్స్ ఉన్నారు కదా, 50%+1 మెంబర్స్ ఉన్నారు కదా వాళ్ళ దగ్గర. సో ఆటోమేటిక్గా ఆ బిల్లు ఈ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది అనుకోండి, గవర్నమెంట్ ప్రవేశపెడితే అది పబ్లిక్ బిల్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా పాస్ అయిపోతుంది. ఓకే, సింపుల్ అన్నట్టు. రైట్, నెక్స్ట్ చూసుకుంటే ఆల్రెడీ ఇందాక చెప్పాను బీరుబారి కేసులో దీనికి సంబంధించి ఆర్టికల్ 368ని నువ్వు ఏమన్నా ఇండియన్ టెరిటరీ టు ఏ ఫారెన్ కంట్రీ, ఇందాక చెప్పాను కదా, తమిళనాడుని శ్రీలంకకి ఇచ్చేయాలనుకోండి ఆర్టికల్ 368ని వాడాలి. ఓకే, దాని తర్వాత కమిషన్స్ ఆఫ్ స్టేట్ ఆర్గనైజేషన్ అట్ ద టైమ్ ఆఫ్ అవర్ ఫోల్డ్, మనకి ఏదైతే ఫోర్ ఫోల్డ్ ఏదైతే ఉందో దానికి ముందుగా ఏమేమి కమిషన్ ఉన్నాయని చెప్పి మనం చూసుకుంటే, ఈ స్టేట్ని కదిలించడానికి కమిషన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవడానికి ప్రయత్నించండి. మనకి జేవీపీ కమిటీ అని చెప్పి ఒకటి ఉంది, జేవీపీ కమిటీ, దాని తర్వాత ధార్ కమిషను, దాని తర్వాత ఫజల్ అలీ కమిషను. ఓకే, ఫజల్ అలీ కమిషన్ దగ్గర నుంచే ఫైనల్ కమిషన్ ఇది. ఫజల్ అలీ కమిషన్ అనేది ఫైనల్. ఈ ఫజల్ అలీ కమిషన్ తర్వాతే మనకి ఏం జరిగిందయ్యా అంటే, మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి, మన ఇండియాకి సంబంధించి స్టేట్స్ అప్పట్లో 4 ఫోల్డ్ ఉన్నాయి, ఏబిసిడి అని చెప్పి 4 రకాల స్టేట్స్ ఉన్నాయి. ఓకే, ఈ 4 రకాల స్టేట్స్ ఏమైనాయా అంటే మనకి ఓవరాల్గా 4 ఫోల్డ్ నుంచి మనం డిఫరెంట్ స్టేట్స్గా 14+6 స్టేట్లు, 6 యూనియన్ టెరిటరీగా అప్పట్లో ఫజల్ అలీ కమిషన్ తర్వాతే మనకి మారినాయి. రైట్, సో ఓవరాల్గా ఇది యూనియన్ ఆఫ్ స్టేట్స్కి సంబంధించి మనకి ఏదైతే మన న్యూస్లో ఉన్న టాపిక్. నెక్స్ట్ చూసుకుంటే మిషన్ కర్మయోగి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు, అది 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది. ఓకే, జూన్ నెలకు గాను కంప్లీట్ అయింది. ఏంటయ్యా ఈ మిషన్ కర్మయోగి అంటే, మన సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే జాయిన్ అవుతారో, ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి వాళ్ళు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ కోసం అని చెప్పి మిషన్ కర్మయోగి మనకి స్టార్ట్ చేశారు. ఏందయ్యా ఇది అంటే, మన NPCSCB మిషన్ నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ సివిల్ సర్వీసెస్ కెపాసిటీ బిల్డింగ్, వాళ్ళ కెపాసిటీ ఏదైతే ఉందో దాన్ని బిల్డ్ చేయడానికి. ఓకే, మనకి ఆ ఫుల్ ఫామ్లోనే కనిపిస్తే ఉంది, సివిల్ సర్వీసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కెపాసిటీని బిల్డ్ చేయడానికి. కెపాసిటీ బిల్డ్ చేయాలంటే వాళ్ళకి రకరకాల ట్రైనింగ్లు ఇవ్వాలి, వెల్ ట్రైనింగ్ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళ ఫ్యూచర్ లుకింగ్ చూసుకుంటూ ఉండాలి. వాళ్ళు ప్రొఫెషనల్గా ఉండాలి అంటే కొద్దిగా ట్రైనింగ్, హాస్పిటాలిటీ ఇవన్నీ మార్చాలి. కాబట్టి దానికి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ ఇది. వాళ్ళకి ఏం చేస్తారయ్యా అంటే 70-20-10 మ్యాండేట్ ఒకటి ఇస్తారు, ఇంపార్టెంట్. ఎంత 80-20 అని, లేదంటే ఒక 70-15 అని చెప్పి ఇలా డిఫరెంట్ రేషియోస్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈ మిషన్ కర్మయోగికి సంబంధించి 17-20-10 రేషియో. ఏంటయ్యా ఈ 17-20-10 రేషియో ఏందయ్యా మ్యాండేట్ అంటే, 70% ఆఫ్ ద లెర్నింగ్ కమ్స్ ఫ్రమ్ ద జాబ్ ఎక్స్పీరియన్స్. ఓకే, జాబ్ ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు 70% వచ్చేస్తుంది. 20% ఎక్కడి నుంచి వస్తుందా అంటే, వర్కింగ్ విత్ అదర్స్, పక్కన వాళ్ళతో పనిచేసేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఎక్స్పీరియన్స్ని మనం తీసుకుంటాము. అండ్ 10% ఎక్కడి నుంచి వస్తాయా అంటే ప్లాన్డ్ ట్రైనింగ్. ఓకే, ఈ ట్రైనింగే కర్మయోగి నుంచి ఇస్తారు. ఓకే, ఈ 10% కోసమే వాళ్ళు కెపాసిటీ బిల్డింగ్ చేస్తున్నారు. రైట్, సో ఎలా గుర్తుపెట్టుకుంటాం మిషన్ కర్మయోగి అనేది అంటే, ఐఏఎస్ ఐపీఎస్ మీరు చదవాలని చెప్పి మొదలు పెట్టారా, ఓకే, ఆ సిలబస్లు అవన్నీ కంప్లీట్ చేసే పాటికి మీరు యోగిగా అయిపోతారు. ఓకే, మీ కర్మ బాగుంటే మీరు సెలెక్ట్ అవుతారు, బాగా చదివితే సెలెక్ట్ అవుతారులేండి, అదేం కాదు, యోగిగా మారిపోతారు. మీ ఇంట్లో వాళ్ళందరూ అంటూ ఉంటారు, ఏరా గడ్డం కూడా చేసుకోకుండా నువ్వు అంతలా చదువుతున్నావు అంటే, నేను ప్రిపేర్ అయ్యేది సివిల్ సర్వీసెస్కి అని చెప్పి వాళ్ళతో చదువుతూ ఉంటారా. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మీకు మిషన్ కర్మయోగి అయిపోయిన తర్వాత ఆన్లైన్ మిస్ఇన్ఫర్మేషన్ అని చెప్పి ఒక న్యూస్ ట్రెండింగ్లో ఉంది. ఏంటయ్యా ఇది అంటే, మనకి ఆన్లైన్లో ఏవైతే ఫేక్ న్యూస్లు అవన్నీ వస్తున్నాయి కదా, దానికి సంబంధించి మనకి మిస్ఇన్ఫర్మేషన్ని కల్టైల్ చేయడానికి డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అవేంటి అనేది ఒకసారి చూద్దాము. మనకి సోషల్ మీడియా ఫర్ పీస్ ఎవరు స్టార్ట్ చేశారయ్యా అంటే, ఇది యునెస్కో వాళ్ళు స్టార్ట్ చేశారు. ఇక్కడ ఏంటి అనేది మనకు క్లియర్గానే అర్థమైపోతుంది. ఎయిమ్స్ టు స్ట్రెంథన్ ద రెసిలియన్స్ ఆఫ్ సొసైటీస్ టు పొటెన్షియలీ హార్మ్ఫుల్ ఏదైతే కంటెంట్ ఉందో, మిస్ఇన్ఫర్మేషన్ కానీ, ఫేక్ న్యూస్లు కానీ, హార్మ్ఫుల్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్ప్రెడ్ అవ్వకుండా కాపాడడానికే, అరికట్టడానికి సోషల్ మీడియా ఫర్ పీస్ అని చెప్పి యునెస్కో వాళ్ళు స్టార్ట్ చేశారు. దాని తర్వాత భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో 2023లో మనకి ఏదైతే దీన్ని చేశారో, అది భారతీయ న్యాయ సంహిత కూడా ఈ నెల నుంచే మనకి జూన్ 1వ తారీఖు నుంచి మనకి అమల్లోకి రాబోతుంది. రైట్,
సో మనకి భారతీయ న్యాయ సంహిత ఏదైతే ఉందో అందులో కూడా మనకి ఫేక్ న్యూస్ల గురించి ఒక సపరేట్ సెక్షన్ కూడా తయారై ఉంది. నెక్స్ట్ చూసుకుంటే పిఐబికి సంబంధించి మనకి ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఎఫ్సియు అనేది కూడా ఈ ఏవైతే మిస్ఇన్ఫర్మేషన్స్ ఫేక్ న్యూస్లు ఉన్నాయో అవి చెక్ చేయడానికి నిజ నిర్ధారణ చేయడానికి ఒక యూనిట్ని కూడా ఎస్టాబ్లిష్ చేశారు పిఐబి వాళ్ళు. ఓకే, దీనికి సంబంధించి నువ్వు ఏదైనా ఫేక్ న్యూస్లు ప్రాపగేట్ చేసావనుకో ఎఫ్సియు వచ్చి నిన్ను పట్టుకొని ఐసీయూలో చేర్చేస్తుంది. ఎఫ్సియు వచ్చి నిన్ను పట్టుకొని ఫేక్ న్యూస్లు ప్రాపగేట్ చేస్తే పక్కన వాళ్ళ మీద లేదంటే వీళ్ళ మీద ఫేక్ న్యూస్లు చెప్పారనుకోండి, వాళ్ళు వచ్చి పట్టుకొని కొడతారా నిజ నిర్ధారణ అయిన తర్వాత? అప్పుడు నువ్వేం చేయాలా? ఐసీయూలో వెళ్ళి జాయిన్ అవ్వాలా. అందుకని ఫేక్ న్యూస్లు ఏమొద్దు, ఏవైతే ఒరిజినల్ న్యూస్లు మీకు వచ్చినాయో అవే ఎక్కువ శాతము మీరు ఫార్వర్డ్ చేయడానికి ట్రై చేయకండి. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి వరల్డ్ సమ్మిట్ ఒకటి జరిగిందండి ఆన్ ద ఇన్ఫర్మేషన్ సొసైటీ, WSIS అని చెప్పి మనకి వరల్డ్ సమ్మిట్ ఒకటి జరిగింది. ఇండియా కూడా పార్టిసిపేట్ చేసింది అందులో. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ ITU WSS+20 ఫారం హై లెవెల్ ఈవెంట్ అంది 2024లో జెనీవాలో జరిగింది. ఇది వరల్డ్ సమ్మిట్ అంది ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ సొసైటీ గురించి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి న్యూ క్రిమినల్ లాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవాళ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. జూలై 1 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఏం సార్ ఇది అని చూసుకుంటే మనకి జూలై 1 నుంచి మనకు స్టార్ట్ అవబోతున్నాయి. ఏంటయ్యా అంటే భారతీయ న్యాయ సంహిత ఏదైతే 2023 మనం పాత కోడ్లు ఏవైతే ఇండియన్ పీనల్ కోడ్, IPC, దాని తర్వాత CRPC, IPC ఏదైతే CRPC ఇవన్నీ ఉన్నాయో, మనకి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మారి కొత్త పేర్లు తీసుకురాబోతున్నారు. అండ్ ఇందులో మాడిఫికేషన్స్ కూడా చేంజెస్ కూడా చాలా చేశారు. 2023లో వాటిని తీసుకొని వచ్చారు. అండ్ వాటి పేర్లు ఇప్పుడు మారిపోయి ఇవి ఎఫెక్ట్లో జూలై 1లో ఎఫెక్ట్లో రాబోతున్నాయి ఇవి. ఓకే, ఇదొక ఇంపార్టెంట్ న్యూస్ ఒకటి ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023 కేమ్ ఇన్ టు ఎఫెక్ట్ నౌ. 2023లో ఎలా అయితే ఇందాక భారతీయ న్యాయ సంహిత ఇదంతా అనుకున్నాము 2023లో ఏవైతే వచ్చినవి అవి ఆమోదం తెలుసుకున్నాయి కానీ ఎఫెక్ట్లోకి రాలేదు. ఇవాటి నుంచి టెలికమ్యూనికేషన్ రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి. ఏంటయ్యా ఇది అంటే మనకి రెండు యాక్ట్స్ని మెర్జ్ చేసి తీసుకొని వచ్చారు. ఏంటయ్యా అంటే ఇండియన్ టెలిగ్రఫీ యాక్ట్ 1885 ఏదైతే ఉందో అది ప్లస్ మన ఇండియన్ వెల్ఫేర్ మనకి వైర్లెస్ టెలిగ్రఫీ యాక్ట్ 1933. ఈ రెండు కలిపి మనకి ఏం చేశారయ్యా అంటే టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023గా తీసుకొని వచ్చేసారు. అది ఇప్పటి నుంచి మనకి ఫోర్స్లో ఉంటుంది. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసుకున్నామంటే ఇది కొత్త టర్మినాలజీస్, కొత్తవి కావు, నార్మల్గా టర్మినాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది ఈ యాక్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టెలికమ్యూనికేషన్ అంటే ఏంటి, అసలు స్పెక్ట్రమ్ అంటే ఏంటి, దాని తర్వాత యూజర్ అంటే ఎవరు, ఇవన్నీ ఇందులో మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగారు క్లియర్గా. ఓకే, దీనివల్ల ఏమవుతున్నాయా అంటే రెడ్యూసింగ్ అన్సర్టనిటీస్ అండ్ ఇంప్రూవింగ్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ అండ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ప్రతిదానికి అర్థం చెప్పారనుకోండి ఒక యాక్ట్లో క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ చూడండి, ఒక్కోసారి చదివితే ఒక్కో రకంగా దాన్ని అర్థం చేసుకోవచ్చు. ఓకే, దాంట్లో ఇన్కి, యాజ్కి, అవర్కి, దేర్కి కూడా మీనింగ్లు, దెన్కి ఇవన్నీ కూడా మీనింగ్లు చాలా మారిపోతూ ఉంటాయి. ఒక చిన్న పదాన్నే చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో అందుకనే కానీ ఇక్కడ టెలికమ్యూనికేషన్స్ యాక్ట్ చూసుకున్నారు అంటే క్లియర్గా డిఫైన్ చేశారు ఏది ఏంటి అనేది, ప్రతి పదాన్ని క్లియర్గా డిఫైన్ చేశారు. ఓకే, సో ఎక్స్పాండ్ ద స్కోప్ ఆఫ్ యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్ ఫండ్ ఏదైతే ఉందో ఆ యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండ్ని స్కోప్ని ఎక్స్పాండ్ చేశారు. ఏంటయ్యా యూనివర్సల్ ఆబ్లిగేషన్ ఫండ్ అంటే ఇదేంటయ్యా అంటే ఇప్పుడు ప్రస్తుతం దాన్ని డిజిటల్ భారత్ నిధి అని చెప్పి అంటున్నాము. ఏం లేదండి, మనకి ఏదైతే గవర్నమెంట్ చేయాలో మనకి ఏవైతే టెలికమ్యూనికేషన్ సర్వీసెస్ గురించి కానీ, టెక్నాలజీస్ డెవలప్మెంట్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, వీటిని పైలట్ ప్రాజెక్ట్స్ కానీ ఇవన్నీ డెవలప్ చేయాలి అనుకుంటే మనకి ఫండ్ కావాలి కదా. గవర్నమెంట్ వీటన్నిటి మీద ఎక్స్పెరిమెంట్ చేయాలి అంటే ఫండ్ కావాలి కదా. ఆ ఫండే డిజిటల్ భారత్ నిధి అంటాము. రైట్, సో ఇదంతా మనకి సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ చూసుకుంటే 74 ఉమెన్ ఎంపీస్ ఇన్ లోక్సభ, 18th లోక్సభ. ఇంపార్టెంట్ అండి. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి లాస్ట్ గవర్నమెంట్ మన 17వ లోక్సభలో చూసుకుంటే కొద్దిగా ఎక్కువ ఉండేవాళ్ళు. ఆల్ టైమ్ రికార్డు బాగా హయ్యెస్ట్ ఉమెన్ ఎంపీస్ ఎప్పుడు ఉన్నారయ్యా అంటే మనకి లాస్ట్ లోక్సభలోనే ఉన్నారు. మోడీ 2.0లోనే ఉన్నారు, 3.0లో తగ్గారు. ఎంతమంది ఉండేవాళ్ళు అంటే అప్పుడు 78 మంది ఉండేవాళ్ళు, ఇప్పుడు 74 మందే ఉన్నారు. ఓకే,
అప్పట్లో 13.6% ఓవరాల్ లోక్సభ కౌంట్ చూసుకుంటే ఇప్పుడు ఎంత ఉన్నారయ్యా అంటే 14.4%. అప్పుడు 14.4% ఉన్నారు 17వ లోక్సభలో, ఇప్పుడు 13.6% మనకి కొద్దిగా తగ్గింది. అవునా? ఎస్. సో మిమ్మల్ని క్వశ్చన్ ఇలా అడిగే ఆస్కారం ఉంది. మనకి ఏదో ఒక లోక్సభ గురించి ఏదో ఒక బిట్ ఇచ్చేసి స్టేట్మెంట్ పూర్వేనా ఒక స్టేట్మెంట్లో ఎక్కడో చోటు ఇచ్చేస్తాడు. రీసెంట్గా లోక్సభలో మహిళల గురించి ఏదైతే రిప్రజెంటేషన్ ఉందో అది తగ్గిపోయింది అని చెప్పి అంటాడు. మనం ఏమనుకుంటాం, మహిళలకు రిజర్వేషన్ ఉంది, ఎందుకు తగ్గుతుంది అని చెప్పి మన భావనలో ఉంటాం. కానీ మీరు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఉంచుకున్నారనుకోండి, మీరు ఇంకా ఫ్రీగా ఆన్సర్ చేసేవచ్చు అలాంటివి. ఓకే, సింపుల్ క్వశ్చన్స్, చేతిలో నుంచి ఈజీ హ్యాంగింగ్ ఫ్రూట్స్ అవి తెంపేసుకొని తినేసేయాలి. రైట్. నెక్స్ట్, ఉమెన్స్ రిప్రజెంటేషన్ ఇన్ లోక్సభ గురించి చూసుకున్నాము అనుకుంటే మనకి ఫస్ట్ లోక్సభ జరిగినప్పుడు 5% ఉండేది అప్పట్లో ఉమెన్స్. ఇప్పుడు చూసుకుంటే హయ్యెస్ట్ లాస్ట్ లోక్సభలోనే ఉన్నారు 14.4. ఇప్పుడున్న లోక్సభ కాదు, ఇప్పుడులో ఉంది 13.6%, అప్పుడు 14.4% ఉన్నారు. హయ్యెస్ట్ కూడా అదే. రైట్. ప్రెజెంట్లీ ఉమెన్ మెంబర్స్ కాన్స్టిట్యూట్ 14.05% ఇన్ రాజ్యసభలో చూసుకుంటే 14.05 ఉన్నారు. అండ్ గ్లోబల్గా చూసుకుంటే పార్లమెంట్స్లో 26.9% ఉన్నారు. సో గ్లోబల్గా కూడా మనం తక్కువే ఉన్నాం. ఇది కూడా స్టేట్మెంట్ పూరైనా మిమ్మల్ని అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. గ్లోబల్గా చూసుకుంటే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే లేదా గ్లోబల్ యావరేజ్ కంపేర్ చేసుకుంటే మన దగ్గర ఉమెన్ రిప్రజెంటేషన్ తక్కువ ఉంది అని చెప్పి, తక్కువ ఉందా లేదా అని చెప్పి మిమ్మల్ని స్టేట్మెంట్ రూపేనా క్వశ్చన్లు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. రైట్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మీకు పీడిఎఫ్ కావాలి అనుకుంటే యాప్లో అవైలబుల్గా ఉంది అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ వీడియో నచ్చింది అంటే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.